హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలను చూసేద్దాం. అయితే మనము ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు వాటి పొట్టు తీయడము కొంచెం అందరికీ సరిగ్గా రాదు కదా. అయితే మనము అది ఉడకబెట్టేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసి 10 నిమిషాలు ఉడకబెట్టేసేయాలి. అది చల్లగా అయిన తర్వాత చూసినారు కదా, ఒక స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఆ ఎగ్ పైన మనం అట్లా ట్యాప్ చేసినామంటే ఆ పొట్టు అంతా లూజ్ అయిపోతుంది. ఎగ్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసినారు కదా, ఎగ్ షెల్స్ని మనం అట్లా ఈజీగా రిమూవ్ చేసేయచ్చు ఈ ట్రిక్తో. నెక్స్ట్ ఇంకా ఎగ్స్ని ఎప్పుడైనా బాయిల్ చేసినప్పుడు చిన్న గిన్నెలో కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలోనే బాయిల్ చేయాలన్నమాట. అవి మంచిగా ఉడికిపోతాయి. చూసినారు కదా, 10 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా మనం పడేయాల్సిన అవసరం లేదు, వాటిని చెట్టుకి పోసేయచ్చు. ఆ షెల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా చెట్టు మొదట్లో వేసేయచ్చు. రోజ్ ఫ్లవర్ చెట్లు ఉంటాయి కదా, మల్లె చెట్లు, పూల మొక్కలకి వేస్తే వాటికి మంచి బలం అనమాట. సో ఎగ్స్ని ఎప్పుడు బాయిల్ చేసుకున్నా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చేసి, స్టీల్ కడాయిలో మనం ఆమ్లెట్ వేసినప్పుడు అది అతుక్కోకుండా నీట్గా రావాలంటే కడాయిని మనం ఇట్లా నాన్ స్టిక్ లాగా తయారు చేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ కడాయి బాగా వేడైన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఆ వాటర్ తీసేసి తర్వాత దాంట్లో ఆయిల్ పోసేయాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఆ ఆయిల్లో మనం ఇట్లా ఎగ్ ఆమ్లెట్ వేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సిమ్లో పెట్టి చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకుండా. సో చూస్తున్నారు కదా, ఈ టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తున్నప్పుడు ఆయిల్ కడాయిలో పోసిన తర్వాత కొంచెం చింతపండు వేసేయండి. అప్పుడు వాటికి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదనమాట. సో ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ వడలు చేసుకోవడం చూద్దాము. గారెలు, మినప వడలు అంటాం కదా. మినపప్పుని నానబెట్టేసి మనము గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసి దాన్ని మనం వడలు ఎప్పుడు చేసుకుంటామో అప్పుడు బయటికి తీసేసి దాంట్లోకి ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట. పిండి కొంచెం లూజ్ అనిపించినా లేదా క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు ఇడ్లీ రవ్వని ఒక 2 స్పూన్స్ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వాటర్లో కలిపి వేసుకుంటే పిండికి మంచిగా పడుతుంది అనమాట. అక్కడక్కడ మనకి ఉప్పు అనేది తగులుతుంటుంది కదా అప్పుడప్పుడు, సో అట్లా కాకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఇవి టేస్టీగా రావడానికి కొంచెం ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లము వాటన్నిటిని సన్నగా అట్లా కట్ చేసి వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని బాగా చేయితోనే అట్లా బాగా కలిపేసేయాలన్నమాట. ఫ్లఫీగా రావాలంటే వడలు మనం ఇట్లా చేయితోనే ఎంత బాగా కలిపితే వడలు అనేటివి లైట్ వెయిట్గా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో చూసినారు కదా, చాలా బీట్ చేయాలన్నమాట మనం చేయితోనే. వాటర్లో వేసి చూస్తున్నప్పుడు ఆ పిండి ముద్ద అనేది ఇట్లా తేలాలన్నమాట నీళ్ళలో. సో అప్పుడు మనకి వడలు అనేటివి మంచిగా ఫ్లఫీగా, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా వచ్చేస్తాయి. సో ఇక్కడైతే పిండి అంతా ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము వడలు రౌండ్గా నీట్గా రావాలంటే చాలా ట్రిక్స్ ఉంటాయన్నమాట. సో చేయితో వేయడం రాని వాళ్ళ కోసం ఇక్కడ ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. అట్లా చూపిస్తాను నేను. ఇక్కడ ఫస్ట్ వడ అయితే చేయితోనే వేసేస్తున్నాను. అట్లా చేయి తడుపుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని మధ్యలో హోల్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ పిండి ముద్ద తీసుకొని ఈ చేయి తడుపుకొని దానిపైన కొంచెం ముద్ద పెట్టేసుకొని మళ్ళీ వాటర్తో తడిపేసి ఇట్లా హోల్ చేసి దీన్ని ఇంకో చేతిలోకి తీసుకొని వేసేయచ్చు. ఇట్లా కూడా చేయొచ్చు, ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఈ వడల్ని మనము ఎన్ని ట్రిక్స్తోనైనా ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి, ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ని తీసుకోవాలి. దానిపైన ఒక క్లాత్ వేసేసుకోవాలి. మనం నీట్గా మంచిగా ఉతికిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వేసేసుకొని దాన్ని టైట్గా మనం అట్లా చేయితోనే పట్టేసుకోవాలి. దాన్ని కొంచెం తడిపేసేయాలి. చూస్తున్నారు కదా. తర్వాత ఆ వడపిండిని దీనిపైన వేసేసుకొని వాటర్తో కొంచెం అట్లా పైన అద్దేసి మధ్యలో హోల్ చేసేసి ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ ట్రిక్తో ఎన్ని వడలైనా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తాయన్నమాట వడలు అనేటివి. ఇట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజులో మనం చాలా ఈజీగా తీసేసుకోవచ్చు. అవి మంచిగా కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇంకా తీసేసి ప్లేట్లో వేసేసుకోవాలి. ఇంకా ట్రిక్స్ ఉన్నాయి ఈ వడలు చేసుకోవడానికి, చాలానే ఉన్నాయన్నమాట. అవన్నీ వీడియోలు ఎంది అయిపోతున్నాయి, నేను కొన్నే చూపిస్తున్నాను. సో ఇక్కడ ప్లాస్టిక్ కవర్ ఉంటాయి కదా మన దగ్గర, మిల్క్ ప్యాకెట్స్ కవర్ అయినా సరే, ఆయిల్ ప్యాకెట్ అయినా ఏదైనా సరే, దాన్ని ఒక గ్లాస్కి అట్లా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయాలి. దానిపైన కూడా సేమ్ ఇట్లనే పిండిని వేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసి నూనెలో ఒకటి డ్రాప్ చేసేయాలి. చాలా ఈజీగా పడుతుంది అన్నమాట. క్లాత్ కంటే ఇది ఇంకా ఈజీగా ఉంటుంది కవర్ కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఇట్లా వడలు ఎన్నంటే అన్నీ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారనమాట. నెక్స్ట్ టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దానిపైన కూడా మనం ఇట్లా పిండిని పెట్టేసి ఆయిల్లోకి అట్లా డ్రాప్ చేసేస్తే వడ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇంకా ఇక్కడ గంటలు ఉంటాయి కదా,
ఆ గంటలకు కూడా మనం కొంచెం తడిపేసి దానిపైన పిండి పెట్టేసి ఈ వడలు అనేటివి చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా ఫ్లాట్గా ఉన్న ఒక తప్పేలా కానీ చెంబు కానీ ఉంటాయి కదా, వాటిపైన కూడా మనం ఇట్లా వడలు చేసేసుకోవచ్చు. వాటర్ తడిపేసి దానిపైన చిన్న ముద్ద పెట్టేసుకొని మధ్యలో రౌండ్గా హోల్ చేసి ఇట్లా వడ షేప్లో వచ్చేటట్టు చేసేసుకోవచ్చు. అన్ని వడలు మనం ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఈ ట్రిక్స్ చాలామందికి తెలిసుంటాయి, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వడలు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి పర్ఫెక్ట్గా క్రిస్పీ అండ్ క్రంచీ ఈ వడలని మంచి షేప్లో చేసుకోవాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే మనము పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. టిప్స్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో అన్నం వండుకుంటుంటారు కదా, అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం అన్నం వండుకున్నట్లయితే ఇంకా హెల్తీగా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే బియ్యాన్ని ఫస్ట్ మంచిగా 3 సార్లు కడిగేసి ఆ వాటర్ని పడేయకుండా ఒక గిన్నెలో పోసేసుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసేసి మనం బియ్యం నానబెట్టేసేయాలన్నమాట. నానబెట్టేసి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వండుకోవాలి. అట్లా చేయడం వల్ల ఆ బియ్యంలోకి మంచి పోషకాలు, మినరల్స్, ఖనిజాలు అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. మనకి హెల్తీగా అన్నం అట్లా వండుకుంటే ఎంతో మంచిది. సో ఆ బియ్యం కడిగిన నీళ్ళతో కూడా చాలా చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. వీటిని చెట్టుకు పోసేయచ్చు. ఇట్లా వారానికి 2 సార్లు చేయడం వల్ల చెట్లు అనేవి మంచి బలంగా పెరుగుతాయి అన్నమాట. ఇంకా ఈ వాటర్ అనేది స్కిన్కి, హెయిర్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా వాటర్ని వేస్ట్ చేయకుండా అట్లా యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ మనం పప్పు చేసుకున్నప్పుడు కూడా ఆ పప్పు కడిగేసిన వాటర్ని కూడా స్టోర్ చేసేసుకోవాలి అట్లా ఒక రోజు అంతా. తర్వాత దాంట్లో ఇంకొంచెం వాటర్ కలిపిస్తే చెట్లకు పోసేసేయాలన్నమాట. పప్పులో కూడా మంచి ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. సో మనం పప్పును కూడా ఇట్లా కడిగి నానబెట్టి వండుకుంటే మనకి దాంట్లో ఉన్న పోషకాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా బియ్యం కానీ పప్పు కానీ నానబెట్టి వండుకోవడం వల్ల గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుంది, ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ లైటర్ ఉంటాయి కదా, అవి ఇట్లా జిడ్డు బట్టి మురికిగా అయిపోయినప్పుడు వాటిని మనం ఇట్లా పేస్ట్తో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం ఏ పేస్ట్ అయినా సరే దాన్ని లైటర్కి అప్లై చేసేసేయాలి. ఒక స్క్రబ్బర్తోని మంచిగా అట్లా రుద్దేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అట్లా రుద్దేసి మనం మళ్ళీ ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేస్తే అది నీట్గా వచ్చేస్తుంది. అది ఇంకా కొంచెం బరకగా ఉన్న ఒక స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో రుద్దితే ఆ పట్టిన జిడ్డు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూసినారు కదా, నేనైతే అక్కడ మంచిగా రుద్దేస్తున్నాను దాన్ని. ఇట్లా రుద్దేసి దీన్ని కడగొద్దు, కడిగితే లైటర్ పని చేయదు ఇంకా దాంట్లో వాటర్ పోతే, అందుకే తుడిచేసేయాలన్నమాట. చూసినారు కదా, టిష్యూ పేపర్తో తుడిచేసినాను నేను. అది మంచిగా లోపల కూడా ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోయేటట్టు టిష్యూ పేపర్తో తుడిచేసేయాలి. లైటర్ని మనం ఇట్లా ఈజీగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కిచెన్లో హడావిడిగా పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ వేడి గిన్నెలకు తగిలి చెయ్యి అనేది అట్లా కాలిపోతుంటుంది. చూస్తున్నారు కదా, నా చెయ్యి వేడి గిన్నెకి కొంచెం టచ్ అయిందనమాట. అది అంత పెద్దగా అయిపోయింది. సో అప్పుడే వెంటనే ఇట్లా పేస్ట్ని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చిన్న చిన్నగా ఇట్లా కాలిన గాయాలకి పేస్ట్ అయితే మంచిగా పనిచేస్తుంది. సో టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి గాజులు అనేది ఒక్కొక్కసారి చిన్న సైజు వస్తుంటాయి అనమాట. అవి చేతికి పట్టదు చాలామందికి. ఇక్కడ బోన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. సో టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని ఈజీగా వేసుకోవడానికి ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, కవర్ని చేతికి పెట్టేసుకొని గాజులు వేసుకుంటే మనకి ఈజీగా ఇంత చిన్న సైజు గాజులైనా వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నా గాజుల కంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి కానీ ఈజీగా వేసేసుకున్నాను. మళ్ళీ తీసేటప్పుడు కూడా కవర్ని మనం అట్లనే ఆ గాజు లోపల నుంచి తీసేసుకొని చేతికి పెట్టేసుకోవాలి. ఆ గాజులను బయటికి తీసేస్తే నీట్గా మనం గాజులు ఈజీగా వస్తే చేయి నొప్పి పెట్టకుండా గాజులు అయితే మనం అట్లా టైట్గా ఉన్న గాజులను కూడా వేసుకోవచ్చు, తీసేయచ్చు. టిప్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నా గాజు సైజు ఆ గాజు సైజు చూపిస్తున్నాను. ఇక నుంచి ఈ టిప్తో మనము చిన్నగా ఉన్న గాజులను కూడా మంచిగా ఈజీగా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి రాగి బాటిల్స్ని మనం చేతులు నొప్పి పెట్టకుండా ఈజీగా ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి ఒక 3 స్పూన్ల వరకు శనగపిండిని వేసేసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇంకా 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు పెరుగును వేసుకోవాలి. పెరుగు అనేది మనకు ఇంట్లో పులిసిన పెరుగు ఉంటుంది కదా, అది పడేయకుండా ఇట్లా ఇత్తడి, రాగి అట్లాంటి సామాన్లను కడగడానికి యూజ్ చేసుకోవచ్చు. పెరుగును పడేయకుండా ఇది పులిసిన పెరుగు అనమాట. దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ని వేసేసుకోవాలి. ఈ నిమ్మకాయలు కూడా ఫ్రెష్గా ఉండాల్సిన అవసరం లేదు. పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, వాటితో కూడా మనం ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు. ఈ పేస్ట్ని ఇట్లా మంచిగా కలిపేసి అది గట్టిగా అనిపిస్తే దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి లేదా పెరుగు వేసేసుకోవాలి.
దీన్ని ఈ రాగి బాటిల్కి కొంచెం ఇట్లా అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, దీన్ని ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసి మళ్ళీ తర్వాత చూస్తే మనకు అది డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది అనమాట. చేతితో జస్ట్ దాన్ని తీసేస్తున్నాను నేను. అక్కడ చూస్తున్నారు కదా, పైన కింద ఎంత బాగా డిఫరెన్స్ తెలుస్తుందో. మనం చేతితోనే ఇట్లా రుద్దేసి దీన్ని కడిగేస్తే మంచిగా తెల్లగా అయిపోతుంది అనమాట. చేతులు నొప్పి పుట్టకుండా జస్ట్ దానికి అట్లా అప్లై చేయాలన్నమాట, అంతే. చూస్తున్నారు కదా, చాలా చాలా ఈజీగా ఉంటుంది. దీంతో మనము రాగి సామాన్లను కడిగేసుకోవచ్చు. పూజ సామాన్లకు కూడా మనం ఇట్లా యూజ్ చేయొచ్చు. ఈ శనగపిండి పేస్ట్ని ఆ బాటిల్ లోపల కూడా కొంచెం అప్లై చేసేసినట్టయితే మనకి అది లోపల కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. చూసినా కదా, లోపల బయట అనేది చాలా నీట్గా వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అయిపోయిన నిమ్మకాయ తొక్క ఉంది కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ రాగి బిందెకి ఇట్లా రుద్దేసేయాలన్నమాట. చూసినారు కదా, రుద్దేసి దానిపైన ఉన్న మరకలు అనేటివి పోతాయి. సో పోయిన తర్వాత ఆ పేస్ట్తోని మళ్ళీ ఒకసారి మనం చేతితో ఇట్లా రబ్ చేసేసినట్టయితే ఆ రాగి బిందె కూడా తల మెరిసిపోతుంది అనమాట. ఈ చిన్న చిన్న ట్రిక్స్ మనం ఫాలో అయినామంటే ఇంట్లో అన్నీ నీట్గా పెట్టేసుకోవచ్చు. ఈ రాగి బిందెలు తోవడం కష్టం అనుకుంటారు, కానీ ఇట్లాంటి ట్రిక్స్ ఫాలో అయినామంటే ఎన్ని వస్తువులైనా సరే మనం ఈజీగా నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని తరిమి కొట్టడానికి ఇది ఒక మంచి టిప్ అనమాట. ఏం లేదు, జస్ట్ మన ఇంట్లో ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, వాటిని జస్ట్ అట్లా కట్ చేసేయాలి. ఒక ప్రమిదలాగా చేసుకోవాలి, దాన్ని మధ్యలో హోల్ చేసేసి దాంట్లో దీపం పెట్టడానికి అనమాట. సో ఇట్లా చేసేస్తే ఏ కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనకి ఆ దోమలు అనేటివి పరారైపోతాయి అనమాట ఇంట్లో నుంచి. చూసినారు కదా, దాంట్లో కొంచెం ముద్ద కర్పూరం కానీ నార్మల్ కర్పూరం కానీ వేసేసుకోవాలి. అట్లా పొడిలాగా చేసేసి దాంట్లో ఒక పువ్వు వత్తి ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి. ఇక్కడ వేప నూనె కానీ మస్టర్డ్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా సరే వేసేసుకొని అట్లా దీపం పెట్టేసి ఏదో ఒక మూలకు పెట్టేసేయాలి. ఆ స్మెల్కి దోమలు అనేటివి వెళ్ళిపోతాయి అనమాట. ఇట్లనే సేమ్ ఆ నిమ్మకాయ డొప్పలు ఉంటాయి కదా, వాడేసిన నిమ్మకాయ డొప్పలు, వాటిలో కూడా కొంచెం కర్పూరం వేసి ఇట్లా ఆయిల్ పోసేసుకొని మనం దీపం పెట్టేసి ఒక మూలకు పెట్టేసేయాలన్నమాట. దీనివల్ల ఇంట్లో కూడా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. సో టిప్స్ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అంతవరకు బాయ్ బాయ్.